అయినో అన్నయ్య, పెళ్లి విషయం గురించి మీరు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారని. కానీ మీరు మాకు ఏదైనా ఐడియా ఇవ్వండి. మీరేం వేసుకుంటారు? ఆ సమ్మర్ చూపించు. అన్నయ్య అన్నయ్య అరే అన్నయ్య, బావగారు, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ప్లీజ్. ఒక్కసారి ఈ వెబ్సైట్ లో ఇది చూడండి, ఒక బెస్ట్ క్లోజ్ ది నెక్ షేర్వాణి ఉంది. ఇది మీకు చాలా సూట్ అవుతుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు ఎంచండి. అయినా ఈ బాధ్యత నేను చిన్నమ్మకి ఇచ్చాను, తను చూసుకుంటుంది. ప్లీజ్. ఏంటి అన్నయ్య, ఆగండి. ఒక్కసారైనా చూడండి. ఆఫ్టర్ ఆల్ ఇది మీ పెళ్లి, మీరే బెస్ట్ గా కనిపించాలి కదా. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మీకు భలే నప్పుతుంది. ఒకసారి చూడండి ప్లీజ్. ఇది చూడండి. నిహార్, కాపాడు 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 నన్ను. ఓ నో, ఈ రెడ్ షేర్వాణి ఎలా ఓపెన్ అయింది? పర్వాలేదు, పొరపాటున చేయి తగిలి ఉంటుంది. ఏంటా పని? మీకు తెలుసు కదా అన్నయ్య ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఐ నో, సారీ సమ్మర్. ఎందుకు మేడం గారు, ప్రజెంటేషన్ అయితే అదిరిపోయింది కదా. పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్. ఏ మీటింగ్లో అయితే మీరు ఇది ప్లే చేస్తారో అందరు కంగు తింటారు మేడం. మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఇందులో పెట్టేశాను. థ్యాంక్ యూ. కొత్త నోట్లు. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడైతే రూహీ నిజం ఈ ప్రెజెంటేషన్తో గోయన్కాల కళ్ళ ముందుకొస్తుంది, అప్పుడు చూస్తాను ఈ సంబంధం విడిపోకుండా ఎలా నిలుస్తుందో అని. ఇక రేపు ఈ ఎన్వెలప్ను కొరియర్ చేస్తాను. నానమ్మ గారు, ఏంటి? మీకోసం పసుపు పాలు తీసుకొచ్చాను. అయితే ఏం చేయాలి? అయ్యో, ఈ పాలను తీసుకెళ్ళు, నా గదిలో పెట్టిరా. ఇక్కడ నా తల మీద నిలబడి నాకేం చేయాల్సిన అవసరం ఉందా ఏంటి? నానమ్మ గారు, నేనైతే నిలబడే ఉన్నాను, నాట్యం చేయలేదే. నేను మీకు డాన్స్ చేసి చూపించనా? అయినా అందరూ నేను బాగా డాన్స్ చేస్తానంటారు. నాకు కథక్ బాగా వచ్చు, అది ఉంటుంది కదా. ఇలా, ఆ తర్వాత ఇలా, ఇంకోటి. చాలా బాగుంది. నానమ్మ గారు, నాకు ఆ ముజ్రా కూడా వచ్చు, చూపించనా? వెళ్ళు. సరే సరే నానమ్మ గారు. నాకు ముజ్రా చూపిస్తావా? లేదు లేదు. ముజ్రా చూపిస్తుందా? ఇక రేపు ఈ రూహి నిజం మొత్తం బయటపడుతుంది. ఇంకప్పుడు నా జూహీకే ఆ సంబంధం కుదిరిపోతుంది. ఆ గోయంకాజ్ల ఇంట్లో చాలా పనుంది, త్వరగా పూర్తి చేస్తాను. జూహీ, ఇదిగో నీ కాఫీ. నీకోసం కాఫీ తెచ్చాను, తీసుకో. ఎప్పటి నుంచో పని చేస్తున్నా. ఏమైంది? కాలేజ్లో ఎక్కువ అసైన్మెంట్లు ఇచ్చారా? ఇవ్వు, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓయ్ పిచ్చిదానా, నేను కాలేజీ అసైన్మెంట్ చేయట్లేదే పిచ్చిదానా. నేనిది నీ పెళ్లి అసైన్మెంట్నే చేస్తున్నాను. నా పెళ్లి అసైన్మెంటా? చూడు, పెళ్లిలో ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయో, మెహందీ, హల్దీ, సంగీత్, మరి ఆ ఫంక్షన్స్ అన్నిటికీ ప్లేస్ కావాలి కదా. అదే ప్లేలిస్ట్ మే చేస్తున్నాను. చాలా సరదాగా ఉండబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను.
నీ పెళ్లిలో డాన్స్ చేయడానికి అసలు చెప్పలేను. అవు అయితే చెప్పకు. ఈ కష్టం నువ్వు కాలేజ్లో కనెక్ట్ పెట్టుంటే ఈరోజు టాపర్ అయ్యేదానివి. ఓయ్ మమ్మీలా ప్రవర్తించడం ఆపేయి ప్లీజ్. ఈ టైంలో పెళ్లి కంటే నాకు ఇంకేం ముఖ్యం కాదు. ఓకే, కాఫీ తాగే. అమ్మా, మీరు ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా, ఏ బంధాన్నైనా అబద్ధంతో మొదలు పెట్టకూడదు అని. నేను తాతయ్యతో కూడా చెప్పాను, వాళ్ళకు నిజం చెప్పేయమని. బహుశా మీరే నాకు ఆశీర్వాదం ఇస్తున్నట్టున్నారు. బహుశా నానమ్మ ఆశీస్సులు కూడా దొరికితే ఆవిడ కూడా ఈ సంబంధంతో సంతోషిస్తే బాగుండేది. మమ్మీ, నాకు భయంగా ఉంది. ఒకవేళ నా పుట్టుక కోసం నిజం తెలిసిన తర్వాత వాళ్ళకి ఈ సంబంధం పట్ల అభ్యంతరం ఉంటే. ఇది సరైన చోట పెట్టేస్తాను. ఇప్పటికే 3 పెన్ డ్రైవ్లు పోయాయి. దీన్ని పోగొట్టుకోరదు. హలో, వచ్చేసావా? సరే, అక్కడే ఉండు, బెల్ కొట్టకు, నేను వస్తున్నాను. విను, ఈ కవర్ తీసుకో. ఇందులో ఒక పెన్ డ్రైవ్ ఉంది. దీనిపైన అడ్రస్ రాసి ఉంది. ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా ఈ కవరు గోయంకాజ్ నివాస్కి ఖచ్చితంగా చేరుకోవాలి. సరే మ్యామ్. ఓకే? ఓకే మ్యామ్. నానమ్మకి ఏమైనా మతిమరుపు వచ్చిందా, లేదా ముసలితనంలో కంటి చూపు తగ్గిందా? నేరుగా రూహికి ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళింది. ఏదో తేడాగా ఉంది. అవును తల్లి, ఇప్పటి వరకు నేను మీపై ఎప్పుడూ కోపంగానే ఉన్నాను. కానీ రాత్రి నేను చాలా ఆలోచించాను. నేను అనుకున్నాను విధాత రాసిందే అని. దాన్ని ఎలాగూ మార్చలేం కదా. మరిక నా కోపం వల్ల లాభమేంటి? అయినా కూడా నువ్వు మా దగ్గర ఇంకొన్ని రోజులే అతిథిగా ఉంటావు. తర్వాత నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతావు. నేను ప్రయత్నిస్తాను నా మనసులో నీ పట్ల ఉన్న ఆ ద్వేషాన్ని చెరిపేయటానికి. నానమ్మ, మీరు నాపై కోపంగా లేరా? లేను. ప్రసాదం తీసుకో. నిన్ననే నేను అనుకుంటున్నాను, నానమ్మ కోపం తగ్గిపోవాలని. ఇంకా దేవుడా, మీరు నా మొర విన్నారు. థ్యాంక్ యూ కాటుదేవా. ఇంకో మాట చెప్పనా? ఈ రోజు నీ చేతితో చేసిన టీ పకోడీలు తినాలని నాకు అనిపిస్తోంది. సరే నానమ్మ, నేను ఇప్పుడే మీకు ఇష్టమైన పన్నీర్ పకోడీలు చేస్తాను.
అది కూడా పచ్చి కొత్తిమీర చట్నీతో. నానమ్మ, మీరు ఇక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకోండి, ఇప్పుడే చేస్తేస్తాను. ఎంత నవ్వాలో అంత నవ్వు రూహి. ఎందుకంటే త్వరలో నీ సంతోషం మాయం కాబోతుంది. అప్పుడు నీ ఈ చిరునవ్వు శాశ్వతంగా మాయమైపోతుంది. చెప్పండి సమర్ బాబు, ఏంటి? నాహర్ అన్నయ్యకి వచ్చిన అన్వల్ప. సరే, థ్యాంక్ యూ. నాహర్ అన్నయ్య, మీకు ఒక యాన్వలప్ వచ్చింది. నా కోసమా? అవును, దీని మీద మీ పేరే ఉంది, ఇంకా మీ శ్రేయోభిలాషి అని రాసింది. సమర్ బాబు, ఇదైతే నీ అల్లరి పని కాదు కదా? కాదు నాన్న, నేను ఎందుకు అల్లరి చేస్తాను? ఇప్పుడే మీ ముందే గాడ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. సమర్, కొంచెం చెక్ చేయి ఇందులో ఏముందో. సరే అన్నా. పెన్ డ్రైవ్? హలో. నువ్వు ఎన్వలప్ సరైన అడ్రస్కి చేర్చావు కదా? అవునండి, ఇప్పటికే వాళ్ళు ఆ పెన్ డ్రైవ్ చూస్తూ ఉండాలి. ఇంకా కాసేపు అంతే, అక్కడ బాంబ్ పేలుతుంది. దాని ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఫోన్ బెల్ ఏ క్షణంలోనైనా మోగుతుంది. ఈ పాటికి వాళ్ళు పెన్ డ్రైవ్ చూసేసి ఉంటారు. మరి ఫోన్ ఎందుకు రాలేదు ఇంకా? నానమ్మ, మీ టీ ఇంకా పకోడీలు. ఓయ్, నాకు నీ టీ వద్దు. అబ్బో తల్లి, నువ్వు టీ పకోడీలు తెచ్చావా? అక్కడే పెట్టే. ఇంకో పంచే, ఇంకొన్ని పకోడీలు చేసి తీసుకురా. సరే నానమ్మ. నానమ్మ, మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్ కోసం చూస్తున్నారా? లేదు, ఎవరి కోసమూ కాదు. నువ్వు వెళ్ళు, ఇంకొన్ని పకోడీలు తీసుకురా. సరే నానమ్మ. ఇది ఎందుకు మోవడం లేదు? ఎరైంది పూనం, నీ కంగారు చూస్తుంటే మీరేదో దాస్తున్నారని తెలుస్తోంది. పూనం, ఈ రోజుకైతే మీరు ప్రయత్నించారు, కానీ ఇకపై పొరపాటును కూడా మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయకండి. నాకంటే చెడ్డోళ్ళు ఎవరు ఉండరు. కానీ నేనేం దాస్తాను? ప్రతీక్ వాళ్ళ నాన్న నేనేమీ దాచటం లేదు. ఊరికే నన్నే అనుమానిస్తున్నారు. ఎందుకింత కంగారు పడుతున్నారు? ఈసారి మీరు ఎలాంటి గందరగోళం చేయలేదని ఆశిస్తున్నాను. అబ్బా, భలే ఉంది కదా ప్లేలిస్ట్. रायबरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेंच लड़ाने जाएगी। अरे बहन के इतना ज़ेवर कहना, तेज हवा से बच के रहना, गिर जाए तो फिर ना कहना झुमका गिरा रे। झुमका गिरा रे, बरेली के बाजार में झुमका गिरा रे, बरेली के बाजार में। సమర్, టాప్ దీన్ని. నాన్నగారికి బాగాలేదుగా? गिरा रे, बरेली के बाजार में झुमका गिरा रे, बरेली के बाजार में झुमका गिरा रे। What झुमका? సమర్, మీకు తెలుసుగా నాన్నగారు బాగాలేదని. సారీ అన్నయ్య. మ్యూజిక్ వినాలనుకుంటే నీ గదిలో విను.
కానీ అన్నయ్య ఈ పెన్ డ్రైవ్ని ఎవరు పంపారు? అవునన్నయ్య, ఈ పెన్ డ్రైవ్ లో పెళ్లి పాటలున్నాయి. ఇంకా పెళ్లి మన ఇంట్లోనే జరుగుతోంది కదా. అవునవును, కానీ గోయల్ వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళుంది. బహుశా ఈ పెన్ డ్రైవ్ అక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు. కానీ గోయల్ హౌస్ నుంచి పాటల లిస్ట్ ఎవరైనా ఎందుకు పంపుతారు? సోని గారు, మీరు ఒకసారి ఫోన్ చేసి వారిని అడగండి. హలో సోనీజీ, మీకెలా తెలిసింది నేనే ఫోన్ చేశానని? అరే అది మా ఫోన్లో కాలర్ ఐడి పెట్టుకున్నాం, మీ నంబర్ వచ్చింది, అందుకే మీరే కాల్ చేశారని తెలిసింది. ఓ అచ్చా అచ్చా, అది మీరు మాకు ఏదైనా పెన్ డ్రైవ్ పంపించారా ఏంటి? పెన్ డ్రైవ్? ఎలాంటి పెన్ డ్రైవ్? లేదు, మేమైతే ఏమీ పంపలేదు. కాదు, మాకు ఒక పెన్ డ్రైవ్ వచ్చింది. అందులో ఏముంది? అందులో అదేనండి, ఆ పెన్ డ్రైవ్ లో ఉన్నది. మేము అది చూసి షాక్ అయ్యాం. అవునా, షాక్ అయ్యారా మీరు? సరే, అంతలా ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది? ఏదైనా ప్రాబ్లమా ఏంటి? లేదు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. పైగా మాకు చాలా నచ్చింది. ఈ పెన్ డ్రైవ్ మాకే అయితే. మీకోసం అంటే మీరు, నీకు ఏ అభ్యంతరం లేదా? అరే, ఇందులో అంత మంచి పెళ్లి పాటల ప్లేలిస్ట్ ఉంది, మరి నాకెందుకు అభ్యంతరం ఉంటుంది? పాటల ప్లేలిస్టా? మీరు పంపించలేదా? నానమ్మ, నా పెన్ డ్రైవ్ దొరకడం లేదు, మీరు చూసారా? పెన్ డ్రైవ్? నేను అందులో సాంగ్స్ ప్లేలిస్ట్ తయారు చేశాను. పెళ్లి పాటల ప్లేలిస్ట్ తయారు చేయాలి. పెన్ డ్రైవ్ దొరకటం లేదు, ఏం చేయాలి? ఎలా డౌన్లోడ్ చేయాలి? దీనిలో ఏముంది? ఓ వావ్, పెన్ డ్రైవ్ దొరికేసింది. ఇందులోనే పాటల ప్లేలిస్ట్ పెట్టేస్తాను. దీనిలో స్పేస్ లేదు, నేనేం చేయాలి? మొత్తం అన్ని కాలేజ్ అసైన్మెంట్స్తో నిండిపోయింది. ఓకే, డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు వస్తాయి ఇందులో పెళ్లి హంగామాని పెంచే పాటలు. మ్యామ్, ఈ ఎన్వలప్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందా? అవును, ఇందులో అసలు పెన్ డ్రైవ్ ఏమీ లేదు. నువ్వెక్కడే ఆగు, నేను ఇప్పుడే వస్తాను. సరే మ్యామ్. పెన్ డ్రైవ్ ఎక్కడికి పోయింది? ఎక్కడ పెట్టేశాను? పెన్ డ్రైవ్ ఇక్కడ ఎప్పుడు పెట్టాను నేను? పెన్ డ్రైవ్ అయితే లోపల పెట్టాను, బహుశా పెట్టుంటాలే. ఇది తీసుకో, గుర్తుంది కదా? ఉదయాన్నే సరిగ్గా 9 గంటలకు ఈ అడ్రస్కి, గోయెంకాజ్ నివాస్. సరే మ్యామ్. హలో, జూహీ మాకు పొరపాటున పంపిందేమో పెన్ డ్రైవ్ని, కానీ తనకు చెప్పండి మాకి సాంగ్స్ ప్లేలిస్ట్ బాగా నచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా తప్పకుండా. సరేనండి, నమస్తే. నమస్తే. నువ్వేం చేసావు? నేనేం చేశాను? నిజానికి నేనే అడుగుతున్నాను. నా పెన్ డ్రైవ్ చూసారా లేదా? నాపై ఎందుకు అరుస్తున్నారు? నాకు తెలియదు ఎక్కడుందో నీ పెన్ డ్రైవ్. నడు, వెళ్ళి ఇక్కడ నుండి వెళ్ళు. దీని మైండ్ పాడైంది, మైండ్ పాడైంది. ఎప్పుడు ఈ అమ్మాయి నేను చేసిన దాని మీద నీళ్లు చల్లేస్తుంది. ఒక్కోసారి నాకేమీ అర్థం కాదు. ఈ నిహార్ రుచితల అసలైన కూతురు జూహీయేనా లేదా రూహీనా? ఎందుకంటే బుద్ధిమంతురాలైతే రూహీ అయిపోయింది, కానీ నా మనవరాలు పిచ్చిదిగానే ఉండిపోయింది. అర్థం కావట్లేదు, నేనేం చెయ్యాలి? పిచ్చిదాన్ని అయిపోతాను. ఇది నా ముద్దుల ఆడపడుచుల కోసం పెసరపప్పు హల్వా. వావ్, థ్యాంక్ యూ వదినా. వదినా, ఇదైతే చాలా టేస్టీగా ఉంది.
నిజంగానే యమ్మీ. అయినా వదిన మీ ఇయర్ రింగ్స్ భలే క్యూట్ గా ఉన్నాయి. అవును, ఎందుకుండవు? ఇవి నా డార్లింగ్ రాజా గారు నాకు ఫస్ట్ డేట్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఓ వావ్. వదిన మీరు ఎన్ని డేట్స్ కి వెళ్ళారు? మరి ఎక్కువ కాదు, 12-15 డేట్స్ కి. చూసావా రూహి, లవ్ మ్యారేజ్ వల్ల లాభాలు. ఇన్ని డేట్స్ కి వెళ్ళారు, ఒకరినొకరు తెలుసుకున్నాకే పెళ్లి చేసుకున్నారు. కానీ నీదైతే అరేంజ్ మ్యారేజ్ కదా, పైగా నువ్వు ఒక్క డేట్ కి వెళ్ళలేదు. నాకే డేట్కి వెళ్ళడం ఇష్టం లేదు. పెద్దలేం నిర్ణయిస్తే అదే కరెక్ట్. బట్టలు అరిపోయి ఉంటాయి, నేను వెళ్ళి తెస్తాను. అయినా సరే వీళ్ళకి కనీసం ఒక డేట్ అయితే ఉండాలి. అవును కదా, ఏదో ఒక చేయాలి వదినా. హలో, సమర్ గారు. చెప్పండి మిస్ జూహీ. అది నిజానికి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. విషయమా? ఏ విషయం? అవునండి, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మీతో అది చెప్పాలనుకున్నాను, కానీ మీరు నాకు హెల్ప్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. ఎలాంటి ఐడియా? ఇంకా మీకేం హెల్ప్ కావాలి? సమర్ గారు మీరు? ఓ రూహి గారు, మీరిక్కరా?